హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రైని కొంచెం స్పెషల్గా ఇక్కడ వీడియోలో చూపించే టిప్స్ కనుక ఫాలో అవుతూ ప్రిపేర్ చేశారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను దీనికోసం ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ని తీసుకొని ఆల్రెడీ సాల్ట్ వేసుకొని ఒక 2 సార్లు వాష్ చేసేసి పెట్టుకున్నాను. ఈ చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడానికి మనము ముందుగానే చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం ముందుగా ఒక మసాలాను ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 1 ఇంచు వరకు అల్లం, అలాగే ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక 2 స్పూన్ల వరకు కారాన్ని తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి రెగ్యులర్గా వాడే కారమే. మీ దగ్గర ఒకవేళ కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే కలర్ కోసం అన్నట్టు దాన్నైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొన్ని మసాలాస్ని తీసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ మిరియాలు, ఒక 1/2 స్పూన్ వరకు కసూరి మేతి, ఒక స్టార్ ఫ్లవర్, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 5 వరకు లవంగాలు, ఒక 2 యాలకులు, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు సోంపుని తీసుకుంటున్నాను. దీంట్లో మీరు ఏమన్నా మీ దగ్గర లేవు అనుకుంటే వాటిని స్కిప్ చేయొచ్చు. అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పొడి. ధనియాలని మనం మిక్సీలో వేసుకుంటే సరిగా మెదగవన్నట్టు నేను ఇక్కడ ధనియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత వీటిని అవసరము అనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ కింద ఈ విధంగా ప్రిపేర్ చేసేసి తీసుకోండి. ఈ మసాలాస్ అన్నీ మనం యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఫైనల్గా మనము ఎలాంటి మసాలాస్ ఇందులో యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అంతా చికెన్కి బాగా పట్టేలాగా అప్లై చేసేసి తీసుకోవాలి. మనము కావాలంటే దీన్ని వెంటనే అయినా కుక్ చేసేసుకోవచ్చు. మీకు ఒకవేళ టైం ఉంది అంటే ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసేసి పెట్టుకోండి. ఈ మసాలాస్ అన్నీ కానీ చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా చూసారు కదా, ఈ విధంగా మసాజ్ చేస్తూ కలుపుకోవాలి. అప్పుడే మనకు చికెన్ లోపల వరకు మసాలా అంతా పట్టేసి మనం తినేటప్పుడు చికెన్ ఫ్రై లోపలంతా కానీ సప్పగా లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. వచ్చేసి ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అరగంట పాటు పక్కన పెట్టేసుకుంటున్నాను. అరగంట రెస్ట్ ఇచ్చిన తర్వాత చూసారు కదా, చికెన్కి ఈ మసాలాస్ అన్నీ కానీ చక్కగా పట్టేసాయి. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి. ఇప్పుడు ఇందులో ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక 3 వరకు లవంగాలు, ఒక 2 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్కను వేసుకొని ఇవి కాస్త ఫ్రై అవ్వనివ్వండి. ఈ కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ చికెన్ని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన లిడ్ని క్లోజ్ చేసేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లోనే ఒక 20 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నామంటే మన చికెన్కి మసాలాస్ అన్నీ చక్కగా పట్టేసి మన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఒక 20 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత చూసారు కదా, చికెన్ కానీ చక్కగా మసాలాస్ అన్నీ పట్టేసి దగ్గరగా అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే ఏంటంటే మనం రైస్లో కలుపుకోవడానికైనా రోటీస్లోకైనా కరెక్ట్గా ఉంటుంది. దీంట్లో మనం ఎలాంటి వాటర్ అనేది అస్సలు వాడలేదు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని హాఫ్ నిమ్మ చెక్కని దీంట్లో పిండుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే నిమ్మరసాన్ని వేసుకోవాలి. ముందే వేసుకున్నట్లయితే కర్రీ అనేది చేదొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నిమ్మరసాన్ని పిండేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నామంటే మన ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసి పెట్టుకున్న దీనిపై నుంచి కొద్దిగా కొత్తిమీరని అలాగే పుదీనాతో గార్నిషింగ్ చేసేసి తీసుకోండి. చూసారు కదా, మనం ఎంత క్విక్గా ప్రిపేర్ చేసుకున్నామో అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా త్వరగా అలాగే ఈజీగా చేసుకునే ఫ్రై అనే చెప్పొచ్చు. ఒకసారి కనుక చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టి చూసారంటే వాళ్ళకి 100% నచ్చుతుంది. అడిగి మళ్ళీ మళ్ళీ చేయమని చేయించుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ ఫ్రైని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనాతో గార్నిషింగ్ చేసేసి తీసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో హెల్తీగా అలాగే టేస్టీగా చేసుకున్న మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసి పెట్టుకున్న దీన్ని రైసు, రోటీసు, అలాగే పులావు, బిర్యానీ ఎందులోకి తీసుకున్నా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మనం టుడే చెప్పుకున్న ఈ చికెన్ ఫ్రై రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.